श्रीगुरुभ्यो नमः। हरि ओम श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। यत्कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయడి నాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమి కాని మెరుగు బంగారంబు మృంగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు. పొందుగా మరుగైన భూమిలో పలబెట్టి దాన ధర్మములేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవునో. తేనె దుంటీగలియవా తెరవరులకు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. 2025 కొత్త సంవత్సరం ప్రారంభమైంది. మనం ముందుగా ఏప్రిల్ 1 దగ్గర నుంచి ఏప్రిల్ నెల 25వ సంవత్సరం ఏప్రిల్ నెల మాస ఫలితాలు చెప్పుకుందాం. దానికి ముందు 2025వ సంవత్సరం ఏప్రిల్ నెల వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వృశ్చిక రాశికి 4 గంట శని ఉన్నాడు. రేపు 30వ తారీఖుతో 5ంటికి శని వస్తున్నాడు. ఈ 5ంటికి శని రావటం చాలా మంచిది. ఈ అర్ధాష్టమం 4 గంట ఉన్న శని వల్ల 2 సంవత్సరాల 6 నెలల నుంచి బాగా నష్టాలు, కష్టాలు, అప్పులు, అనారోగ్యాలు, రకరకాలైన బాధలు పడి బతకడమే చాలా కష్టమై చాలా సమస్యలు పడి ఉన్నారు. ఇక్కడి నుంచి మంచి రోజులు వచ్చినాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చాలా వరకు బాగున్నది అని చెప్పాలి. వివాహం కాని వాళ్ళైతే వివాహం అవటానికి అవకాశం ఉన్నది. అయితే వివాహం విషయంలో ప్రత్యేకించి చెబుతున్నా ఏమిటంటే, వివాహం విషయంలో ఉద్యోగస్తులు ఒక చోట ఉద్యోగం చేస్తూ ఉండి మేమిద్దరం ప్రేమించుకున్నాం, ప్రేమ వివాహం చేసుకుంటాం, మంచి చెడు మీరు చెప్పక్కర్లేదు, మాకు ఇష్టమైంది, జాతకరీత్యా బాగుండేదన్నా కూడా మేము చేసుకుండేదే. అట్లా కాదంటే మేము అందులో దూకి చేస్తాం. అట్లా మొండిగబడి వివాహం చేసుకొని వివాహం అయిన తర్వాత నెల జరగకుండానే తగాదాలు పెట్టుకొని మరి కేసులు పెట్టుకొని కుటుంబ సభ్యులను జైలు పాలు చేసి చివరికి కోర్టుకెక్కి విడాకులు రాక సంవత్సరాలు గడిచిపోయి మళ్ళీ పెళ్ళిగాక ఎందుకు సొంత నిర్ణయం తీసుకున్నాం అని బాధపడుతున్న వాళ్ళు, అట్లా కాకుండా ఎవరికి చెప్పకుండా మరి ఇద్దరు కలిసి వెళ్ళిపోయి ఎక్కడో ఉండి అక్కడ నానా కష్టాలు పడి బతకలేక ఇంటికి రాలేక అక్కడ బతకలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఎక్కువగా ఉన్నారు. లాయర్లు కూడా కోర్టులో ఇట్లాంటి వ్యాజ్యాలు బాగా విపరీతంగా ఉన్నాయని చెప్పడం జరుగుతోంది. కాబట్టి వివాహ విషయంలో చాలా జాగ్రత్తగా చూసి జాతకాలు కలిస్తేనే వివాహం చేసుకోవడం మంచిది. అట్లా కాకుండా తొందరపాటు పనులు చేస్తే చాలా ఇబ్బంది పడతారు. అందులో ఆడపిల్లలు దొరకటం లేదు అని దొరికింది చాలని కులం కానీ మతం కానీ వయస్సుతో కానీ సంబంధం లేకుండా వివాహం చేసుకొని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి చివరికి ఏమవుతుందో ఇట్లా చేసుకొని అసలు పెళ్లి చేసుకోకుండా ఉన్నా బాగుండేదిరా భగవంతుడా, ఎందుకు పెళ్లి చేసుకున్నానురా
ఎందుకు ఈ బాధ తగిలించుకున్నాను అని నా దగ్గరికి వచ్చి బాధపడ్డవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి లాయర్లు కూడా ఇట్టగా చెబుతున్నారు. కోర్టులలో కేసులు బాగా పేరుకుపోతున్నాయి. కాబట్టి వివాహ విషయంలో మాత్రం ఎవరికి వాళ్ళు జాగ్రత్త వహించడం చాలా మంచిది. తర్వాత వీళ్ళకి వ్యాపారం కొంత మధ్యస్థంగా ఉంది. చదువుకునేవాడు కానీ, విదేశాలకు వెళ్ళేవాడు కానీ, ఉద్యోగంలో ప్రమోషన్ పొందేవాళ్ళకి కానీ చాలా మంచి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 5 గ్రహాల్లో 3 గ్రహాలే బాగున్నాయి. మిగతా 5 గ్రహాలు కూడా బాగాలేవు. దీనివల్ల మరి మంచి కంటే చెడు ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా మంచిది, చాలా అవసరం. ఇట్లా చూపించుకుంటే మీకు చాలా మంచిది. ఎందుకంటే ఇల్లు కట్టుకునే వాళ్ళు ఒక అంతస్తు వేసేంత ఖర్చు కింద ఫౌండేషన్కి అవుతుంది. మరి డబ్బులు ఖర్చు పెట్టలేనివాడు కొంతమంది, లేకపోతే ఎట్లా కడితే బాగుంటుంది తెలియని వాడు కొంతమంది పునాది లేకుండా ఇల్లు కట్టి ఇల్లు మొత్తం పడిపోయి ఇబ్బంది పడ్డవాడు. అలాగా ఇంత ఖర్చు పెట్టి పునాది లేకుండా ఇల్లు కడితే ఇల్లు మొత్తం పడిపోతుంది. ఎందుకు చేశాను ఈ బాగా పని అనుకుంటారు. అట్లాగే మీ జాతకంలో ఉన్న చెడు తెలుసుకుంటే, అది పోవటానికి మార్గం చూసుకుంటే మీకు మంచి జరుగుతుంది. నష్టం అంటూ ఉండదు. మరి పునాది లేకుండా ఇల్లు కడితే ఎంత నష్టమో మీ జాతకం చూపించుకోకుండా చాదస్తంలే ఈ పంచాంగం ఏంటి, ఈ జాతకాలు ఏంటి అనుకొని మళ్ళీ చివరికి మా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ జ్యోతిష్యం అనేది ఎవరు సృష్టించింది కాదు, వేదంలో ఒక భాగం. దీన్ని ఎవరూ కాదని హక్కు మాత్రం లేదు. ఇది ఆధారాలు చాలా ఉన్నాయి. జ్యోతిష్యంలో జరిగేది మాత్రం నిజం, సత్యం. కాబట్టి మీకు ఏమాత్రం పరిస్థితులు బాగుండకపోయినా వెంటనే మీ జాతక రీత్యా ప్రవర్తించడం మంచిది. ఈ వృశ్చిక రాశికి సుఖం కంటే కష్టాలు బాగా ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. 4 గ్రహాలు బాగున్నాయి, 4 గ్రహాలు బాగాలేవు. కాబట్టి వెంటనే మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఒక చిన్న విషయాన్ని చెప్పుకుందాం. ఇప్పుడు పద్యం చెప్పాను. తల్లి గర్భం నుంచి బయట పడేటప్పుడు ఎవడు కూడా ధనం తేలేదు. చివరికి ఎంత సంపాదించినా, ఎన్ని లక్షలు కోట్లు సంపాదించినా వెళ్ళిపోయేటప్పుడు మాత్రం, ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు మాత్రం ఏమి కనీసం కట్టుకున్న గుడ్డ కూడా తీసుకొని వెళ్ళడు. లక్షాధికారైనా కోటీశ్వరుడైనా అన్నం, ఆ అన్నంలో కూడా అన్నము పప్పు కూరలు తింటున్నాం అనుకోండి, దాంట్లో కాస్త అంత ఉప్పు లేకుండా తినలేడు. పోనీ దాచిపెట్టిన డబ్బులు ఏమైనా తీసుకెళ్తాడా? ఏమీ తీసుకెళ్ళలేడు. దాచిపెట్టిన డబ్బు తీసుకెళ్ళలేడు, వచ్చేటప్పుడు తేలేదు, వచ్చి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళలేదు. కానీ ఆశ, ఈ ఆశ వల్ల ఎన్ని రకాల పాపాలు చేసి ధనాన్ని సంపాదించి ఎంతమందినో బాధలు పెట్టి, ఒక బంగారపు ఒక పెద్ద కొండ ఉందనుకోండి, కొండ మీద కూర్చున్నాడు. బంగారం ఏమైనా తింటాడా? ఏమీ తినలేడు. పోనీ బంగారం కానీ డబ్బు కానీ వాడి దగ్గర ఉందనుకోండి, ఎక్కడ దొంగలు వస్తారో, ఎవరు దోచుకుపోతారో, ఏమవుతుందో నిద్ర లేకుండా తను భయపడుతూ తన చుట్టూతో కాపలా పెట్టుకుంటాడు. అదే కావాలి, సంపాదించుకోవాలి అనేటువంటి ఉద్దేశం లేనివాడు ఎవడైనా సరే, వేళకంత అన్నం దొరికితే చాలనుకునేవాడు తను ఉంటే తింటాడు, లేకపోతే ఎవరినన్నా పోయి అమ్మ ఆకలి అవుతుంది అన్నం పెట్టమంటాడు.
ఆకలి అవుతుంది అన్నం పెట్టమంటే పెట్టని వాళ్ళు అంటూ ఉండరు. హాయిగా కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతాడు. వాడికి ఎటువంటి పాపం ఉండదు. మళ్ళీ జన్మంటూ వస్తే మంచి ఉత్తమమైన జన్మ వస్తుంది. కానీ ఇప్పుడు 2024 నుంచి 2027 వరకు కూడా పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, మనకంటే ఎక్కువ వాడిని చూసి మనం అంత స్థాయికి ఎట్లా ఎదుగుదాం అని ఆలోచన తప్పితే, మనకంటే తక్కువ వాడిని చూసి వాడికంటే బాగున్నాం, మనం తింటూ ఉరి పెడదాం అనే ఆలోచన లేకుండా ఆశ, విపరీతమైన ఆశ, దురాశ, దాంతో అందరినీ కూడా దోచుకొని అందరినీ బాధలు పెట్టి అందరికీ కూడా భయం కలిగించేటట్లుగా శత్రువైపోయి, మరి బలహీనుడు భయపడి, బలంగలవాడు భయపెట్టి రాజ్యంలో, దేశంలో, విదేశాల్లో, ప్రపంచ దేశాల్లో విపరీతమైన ఆశతోటి దోచుకుంటూ ఉంటే, కొంతమంది చిన్నవాళ్ళు, దుర్మార్గుల వాళ్ళు కూడా కొంతమంది కలిసి బాగున్నవాడిని ఎట్టా జయించాలి అని వాడి మీద యుద్ధం చేసి మనకంటే పైన ఉన్నవాడిని నాశనం చేయటం, ఇట్లాంటి పనులు జరుగుతూ దేశమంతా కూడా క్షోభపడి, ఇంతకుముందే మరి రష్యా మరి ఉక్రెయిన్ యుద్ధం చేసి కొన్ని రాజ్యాలు ఈ రెండు అటు కొన్ని రాజ్యాలు, ఇటు కొన్ని రాజ్యాలు సపోర్ట్ చేసి యుద్ధం చేసి రెండు దేశాలని కూడా నాశనం చేసినాయి. చివరికి ఇంత తిరుగుతూ ఉంటే ఏదైనా రాజీ కావాలంటే ముందు యుద్ధం మానేయండి, రాజీ చేద్దాం అనుకున్నారు. చివరికి కొట్టుకొని వాళ్ళే యుద్ధం మానుకున్నారు. మానుకున్న తర్వాత వచ్చింది ఏమిటంటే నష్టం తప్పితే లాభం అంటూ లేదు. మరి ఇటువంటి దురాశతోటి ప్రజలు, దేశాలు కొట్టుముట్టాడుతూ అందులో అణుబాంబులు, రసాయన బాంబులు ఇట్లాంటివి వేయటం వల్ల ముందు కనీసం వాటి వల్ల విషవాయువులు వచ్చి రకరకాలైన వ్యాధులు వచ్చి, వాయు కాలుష్యం, నీటి కాలుష్యం వచ్చి చాలా ఇబ్బందులు పడుతూ వృద్ధాప్యంలో మరి రోగ నిరోధక శక్తి తగ్గినటువంటి వాళ్ళు తొందరగా మరణించే పరిస్థితులు వచ్చి ప్రపంచమంతా కూడా బాధపడిపోతుంది. ఇంకా ముందు బాధపడటానికి పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి చిన్నవాళ్ళైనా సరే మంచిగా బతకటానికి నేర్చుకొని అందరూ కూడా మంచిగా ఒకళ్ళతో ఒకళ్ళు సత్సంబంధాలు పెట్టుకొని, మరి భార్య పిల్లల్ని, తల్లిదండ్రులని, పక్కనున్న వాళ్ళని అందరూ కూడా బాగుండేట్టుగా మంచిగా బతుకుతూ, ఎప్పుడు ఇందాక చెప్పా మరి పద్యం కూడా చెప్పా. ఏమిటా పద్యం అంటే, తల్లి గర్భం నుండి ధనము తేలేదెవడు, పోయేటప్పుడు తీసుకుపోలేదు. తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ధనం సంపాదించాడు, ధనం మొత్తం ఇక్కడే వదిలేసిపోయినాడు. ఎవడు ఒక్కడైనా సరే ధనం తీసుకొని పోలే. కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళేది పుణ్యం అనేది తీసుకెళ్తారు. ధనం ఎవరైతే ఎక్కువ సంపాదిస్తారో దురాగతంగా సంపాదించడమే, వాళ్ళు యమలోకానికి పోవటమే. ధనం మీద దురాశ కలిగి విపరీతంగా సంపాదించి చివరికి పోయేటప్పుడు వదిలిపెట్టి నరకానికి పోవటం జరుగుతుంది. ఆ దురాశ, దుర్మార్గమైన సంపాదన, ఒకరి యందు ఒకరికి దురభిప్రాయం లేకుండా ఉండటం చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు నవనాయకులు గ్రహాలు, 9 గ్రహాలు నవనాయకులు.
ఈ నవనాయకుల్లో మరి 3 స్థానాలే శుభగ్రహాలకు వచ్చినాయి. 6 స్థానాల్లో 4 స్థానాలు రవికి వచ్చినాయి, సూర్యుడికి. మిగతా 2 స్థానాలు కూడా పాపగ్రహాలకు వచ్చినాయి. అంటే శుభగ్రహాలు 3. మరి చంద్రుడు, బుధుడు, గురువు. ఈ శుభగ్రహాలు తక్కువగా ఉంటాం, పాపగ్రహాల బలం ఎక్కువ ఉండటం చేత దేశంలో అల్లకలోలు రావడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఎవరికి వాళ్ళు ఎట్లా అంటే, ఒక తండ్రి చెప్పాడు, ఒక 7 కట్టెలు తీసుకొచ్చాడు. కట్టగట్టిన ఆయన కొడుకులు ఉన్నారు, 5 కొడుకులు. ఈ కట్టగానే ఉంచి విరగదీయడా అంటే కొడుకులు విరగదీయలేకపోయినారు. 7 కట్టలు విడదీసి విరగదీయడా అంటే ఒక్కడే 7 కట్టలు విరగదీశాడు. ఎంత బలహీనులైనా, ఎంతటి బలం తక్కువైన కట్టెలైనా 7 కట్టలు కట్టి విడదీయాలని, కట్టగట్టి విడదీయాలంటే ఎవరి వల్ల కాల. సన్నటి కట్టెలైన 7 కట్టగట్టి విరగదీయాలంటే విరగదీయలేకపోయినారు. అట్లాగే బలహీనులు, ఏమీ చేయలేని వాళ్ళు, ఏమీ చేయలేమనుకోకుండా అందరూ కూడా మంచిగా ఉంటూ ఒకళ్ళకొకరు సహకరించుతూ దైవభక్తి కలిగి ఉండటం, ఇట్లా చేయటం వల్ల చెడుని నిర్మూలించడానికి బాగా అవకాశం ఉంది. కాబట్టి మంచి కావాలనుకునేవాడు ఎంతటి నిష్ఠాదరిద్రులైనా సరే కొంతమంది కలిస్తే చెడుని నిర్మూలించగలరు. కాబట్టి బాగా ఆలోచించండి. ఇది చెప్పేది మాత్రం తప్పు కాదు. 7 కట్టెలు కట్టగా ఎట్లా విరగదీయలేరో, విడదీస్తే ఎట్లా విరగదీయగలరో, అట్లాగే బీదవాళ్ళు విడిగా ఉంటే దుర్మార్గులకి బహుతేలిక. బీదవాళ్ళు ఏ రోజుకు ఆ రోజు బతికేవాళ్ళు ఒక కట్టుగా ఉంటే దుర్మార్గులు ఏమీ చేయలేరు. కాబట్టి ఎప్పుడు కూడా తల్లిని తండ్రిని అన్నం పెట్టి పోషించి బాధ లేకుండా ఉంచుతూ, భార్యకు ఎటువంటి కష్టం కలగకుండా చేసుకుంటూ, తన వృత్తి తను చేసుకుంటూ, పిల్లల్ని తల్లిదండ్రులని పోషించుకుంటూ, ధర్మంగా బతుకుతూ, ధర్మో రక్షతి రక్షిత అని ఉంది. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. ధర్మస్య జయోస్తు అన్నారు. ధర్మం ఎప్పుడూ జయిస్తుంది. అధర్మస్య నాశోస్తు, అధర్మం నాశనం అవుతుంది. ప్రాణిషు సద్భావనాస్తు, ఎటువంటి జీవరాశినైనా సరే చంపేటువంటి స్వభావం లేకుండా, చీమలైనా సరే. మరి చిన్నపిల్లలు చిన్న పాఠాల్లో వచ్చింది. మరి ఒక చీమ బోయవాడు చెట్టు మీద ఉన్నటువంటి రామచిలకని బాణం ఎక్కువ పెట్టాడు. ఒక గండు చీమ చూసింది, వాడి బొటను వేలును చురుక్కుమని ఎట్టుకుట్టింది. బాణం ఎక్కువ పెట్టిన బాణం వేశాడు, కానీ రామచిలక తగలలేదు, పక్కకి తప్పుకుపోయింది. మరి రామచిలక గండు జీవ చేసిన పనికి సంతోషించింది. అట్లాగే ఒకప్పుడు గండు చీమ వరద నీళ్ళలో కొట్టుకుపోతుంది. రామచిలక ఒక చెట్టు ఆకుని కోసుకొని నోటితో పట్టుకొని వచ్చింది. మరి గండు చీమ దగ్గర ఆకు పెట్టింది. చిన్నగా గండు చీమ, నీటిలో కొట్టుకుపోయే గండు చీమ ఆ ఆకులోకి ఎక్కింది. ఆ గండు చీమని రామచిలక నోటితో పట్టుకొని తీసుకొచ్చి యువతలో పెట్టింది. నీటిలో కొట్టుకుపోయే గండు చీమని రామచిలక రక్షించింది. బోయేవారు ఎక్కువ పెట్టి కొడుతూ ఉన్నటువంటి రామచిలక గురి తప్పటానికి గండు చీమ బోయేవాడి కాలు కొరికి రామచిలకను రక్షించింది. చూడండి, రామచిలకకి గండు చీమకి అవినాభావ సంబంధం ఏందో చూడండి. నీళ్ళల్లో కొట్టుకుపోయే గండు చీమని రామచిలక రక్షించింది. బోయవాడి చేత చంపబడుతూ ఉన్నటువంటి రామచిలకని గండు చీమ రక్షించండి. అట్లాగే
మంచి వాళ్ళందరూ కూడా మంచిగా ఒకరితో ఒకరు సత్సంబంధంగా ఉండి మంచివాళ్ళు చెప్పే మాటలు వింటూ ఉంటే ఎటువంటి దురాగతాన్నైనా జయించి అభివృద్ధిని పొందుతారు. అందరం బాగుంటాం. స్వస్తి.